కాలక్రమేణా రాజకీయాలు గత 30 సంవత్సరాల్లో అసహ్యంగా తయారై ఈ వ్యక్తుల మధ్య పోరాటాలుగా, కులాల మధ్య పోరాటాలుగా, రెడ్డి కమ్మ కులాల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన యుద్ధంలాగా ఉంది గతంలో జరిగిన ఎలక్షన్. ఇప్పటి ఎలక్షన్ ప్రజల కోసం జరిగిన ఎలక్షన్ కాదండి. రెడ్ల ఆత్మగౌరవానికి, కమ్మవారి ఆత్మగౌరవానికి జరిగిన యుద్ధంలా ఉంది. అందుకే వాళ్లే పాపం ఎండల్లో తిరిగారు, వాళ్లే కష్టపడ్డారు, జనాలకి డబ్బులు ఇచ్చి వాళ్లే మోసుకొచ్చుకున్నారు, వాళ్లే బిర్యానీలు ఇచ్చారు, క్వార్టర్లు ఇచ్చారు, మీటింగ్లు పెట్టారు, వాళ్ళ ఛానల్స్ లోనే వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. మనం కూడా మనల్ని ఏం చేశారంటే వాళ్ళ రందిలోకి మనల్ని లాగారు. మనం అంటే తెల్లారు లేస్తే జగన్ గెలుస్తాడా, బాబు గెలుస్తాడా, జగన్ గెలుస్తాడా, బాబు గెలుస్తాడు, ఇదే మనకి చర్చ. అంటే మన సమస్యలు లేవు మనకి ఈ చర్చల్లో. వాళ్ళ గెలుపు మన ఓటమి, అది మనం గుర్తుపెట్టుకోవట్లా. వాళ్ళు గెలుస్తారా అంటే మన పైన అయిపోయినట్టే. మూడో పార్టీ ఏదన్నా ఉందా, అది గెలవాలా. మన యొక్క ఆశల్ని ప్రతిబింబించే పార్టీలు ఏమున్నాయి, వీళ్ళనా మనం గద్దెనెక్కించాలి అనే ఆలోచన మనలో ఉందా?